ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో మ్యారేజ్, డైవర్స్, సెకండ్ మ్యారేజ్ అంటే విడాకులు, రెండో వివాహము, అదేవిధంగా లవ్ ఫెయిల్యూర్స్, అక్రమ సంబంధాలు ఇలాంటివి ఏర్పడినప్పుడు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాటికి పూర్వజన్మ కర్మలకి సంబంధం ఏమన్నా ఉందా జ్యోతిషపరంగా, లేక వాళ్ళు చేసినటువంటి పొరపాట్ల వల్ల ఇవి జరిగాయా? ఇలాంటి క్లూస్ మనకి ఏమన్నా మన హారోస్కోప్ అనేది ఇస్తుందా అనేది కొంతవరకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా ఇలాంటి విషయాలు చాలా సున్నితమైనటువంటి అంశాలు. అందులోనూ ఈ రోజుల్లో చూసినట్టయితే డైవర్స్ అనేది చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము. డైవర్స్ అయిన తర్వాత ఎక్కువగా అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళడము, వాళ్ళ పేరెంట్స్ కూడా సైకలాజికల్గా చాలా బాధపడడం ఇలాంటివి చూస్తున్నాము. అటువంటి సందర్భంలో వచ్చేటువంటి ఒక ప్రశ్న, ఇది నా పొరపాటు వల్ల జరిగిందా లేదా డెస్టినీలో ఆల్రెడీ ఉందా? దీనికి కనుక ఆన్సర్ దొరికినట్టయితే ముందు కొంత రిలీఫ్ అనేది వస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు మన పొరపాటు వల్ల జరిగినా మనం దాన్ని సరిదిద్దుకుని ముందుకెళ్ళేటువంటి ధైర్యం ఉంటుంది, అటువంటి ఒక మైండ్ సెట్ ఉంటుంది. కానీ ఇలాంటి పెద్ద సంఘటనలు జరిగినప్పుడు నిజంగా తాను చేసిన పొరపాటు ఏమన్నా ఉందా? ఒక్కొక్కసారి తన పొరపాటు లేకుండా కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. తన పొరపాటు లేకుండా కూడా డైవర్స్లోకి వెళ్లాల్సి వస్తుంది. ఇతరుల పొరపాటు దానికి కారణం అయి ఉండొచ్చు. అలాంటప్పుడు ఇది ఎందుకు జరిగింది అనే ప్రశ్న వచ్చినప్పుడు దీనికి ఖచ్చితంగా మనకి జాతకంలో ఒక సమాధానం అనేది ఉంటుంది. ఇది కేవలం మన పొరపాటు వల్ల జరిగింది కాదు, దీనికి డెస్టినీలో ముందే రాసి పెట్టి ఉంది. ఇట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపన్. అంటే వీటికి జ్యోతిషపరంగా బలమైనటువంటి మూలాలు ఉన్నాయి అనేది మనకి ఇక్కడ ఆన్సర్. ఇది ఒక్కొక్క అంశాన్ని కొంత విపులంగా మరీ ఎక్కువ లెంతీ వీడియో అవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా డైవర్స్ కావచ్చు, లేదా సెకండ్ మ్యారేజ్, అలాగే లవ్ ఫెయిల్యూర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, వీటికి పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ ఏంటి, ఎందుకు మన జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి, అటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతూ ఉంటాయి, ఇలాంటి విషయాలు కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాధారణంగా విడాకుల విషయం తీసుకున్నట్టయితే నేను ఎప్పుడూ చెప్పినట్టుగా విడాకులకి మాత్రం కారణము రవి మ్యారేజ్కి సంబంధించిన హౌసెస్లో ఉండి పాడే కనుక ఉన్నట్టయితే తప్పకుండా అది డైవర్స్కి దారి తీస్తుంది. అది ఎటువంటి పరిస్థితులైనా చూడండి. అయితే రవి పాడై ఉండాలి, చాలా స్ట్రాంగ్గా నెగిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే డైవర్స్కి దారి తీస్తుంది అటువంటి ప్లేస్మెంట్. అలాగే డైవర్స్ అయిన తర్వాత అందరూ భయపడేది నా సెకండ్ మ్యారేజ్ కూడా ఎలా ఉన్న ప్రాబ్లమేటిక్ అవుతుందా, సెకండ్ మ్యారేజ్ ఎలా ఉంటుంది అని. సాధారణంగా రవి వల్ల డైవర్స్ వచ్చినప్పుడు సెకండ్ మ్యారేజ్ అనేది హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఉంటుంది. ఎన్నో కేసెస్లో చూడడం జరిగింది. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో 3 మ్యారేజెస్ లేక 4 మ్యారేజెస్ ఉన్నటువంటి కాంబినేషన్లో ఉన్నప్పుడు, బుధుడు లాంటి ప్లానెట్ చాలా ఎఫెక్ట్ అయినప్పుడు మాత్రమే సెకండ్ మ్యారేజ్ కూడా ఫెయిల్ అయ్యి థర్డ్ మ్యారేజ్ అవుతుంది అని చెప్పడానికి వీలుంటుంది. కేవలం రవి వల్ల మ్యారేజ్ బ్రేక్ అయితే డైవర్స్ రూపంలో సెకండ్ మ్యారేజ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే లవ్ ఫెయిల్యూర్స్ కూడా చాలామందిని చూస్తున్నాము. చాలా సంవత్సరాలు రిలేషన్లో ఉండి ఇద్దరు ఇష్టపడొకరినొకరు మ్యారేజ్ చేసుకుందామనే సమయానికి అది మెటీరియలైజ్ అవ్వక చాలా డిప్రెషన్లోకి వెళ్ళడము, బాధపడము, ఇంకా పెళ్ళే చేసుకోను అనేటువంటి ఒక అభిప్రాయంకి రావడం, ఇటువంటివి కూడా చూస్తున్నాము. ఇలాంటి సందర్భాల్లో కూడా ముందే ఇలాంటి కాంబినేషన్ కనుక కనిపెట్టగలిగితే వారు ముందే ఒక మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకుని దాని వరకు మ్యారేజ్ వరకు వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నించవచ్చు. ఎందుకంటే నిజంగానే లవ్ అనేది మ్యారేజ్ దాకా వెళ్లకుండా ఉంటుంది అని కనుక ఉన్నట్టయితే హారోస్కోప్లో దాన్ని ఎక్కువగా ప్రొలాంగ్ చేసి ఒక 1 year తర్వాత 2 years తర్వాత డిసప్పాయింట్ అయ్యే బదులు మొదట్లోనే మైండ్ని సెట్ చేసుకోవడం అనేది మంచిది. అది ఏ రకమైనటువంటి లవ్ అఫేర్ అయినా కావచ్చు. అక్కడ వారి సిన్సియారిటీని ఇక్కడ క్వశ్చన్ చేయట్లేదు, కానీ వాళ్ళ డెస్టినీ ఎలా చెప్పబడింది అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కూడా, అవి కూడా తరచూ వింటూ ఉంటాము. మ్యారేజ్ అయిన తర్వాత ఎన్నో సంవత్సరాలు మ్యారీడ్ లైఫ్లో ఉన్న తర్వాత లేట్ ఏజ్లో 50+, 55+, 60+ ఏజ్లో కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు అనిపిస్తుంది అటువంటి కాంబినేషన్స్ ఉండి ఆ దశ అప్పుడు యాక్టివేట్ అయితే తప్పకుండా అటువంటి రిలేషన్లోకి వెళ్తారు. ఇవి ముందే కనుక పసిగట్టగలిగితే ఎంతవరకు మనం వాటిని నివారించవచ్చు అనేది కూడా మన చేతిలో ఉంటుంది. ఎందుకంటే డెస్టినీ కూడా ఆల్టరబుల్ డెస్టినీ, అన్ఆల్టరబుల్ డెస్టినీ అని 2 రకాలుగా ఉంటుంది. అంటే డెస్టినీలో కొంత భాగాన్ని మనం మార్చుకోవచ్చు. ఉదాహరణకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కనుక చూసినట్టయితే, లేదా లవ్ ఫెయిల్యూర్స్, వీటిలో ఆల్టరబుల్ డెస్టినీ పార్ట్ ఎంతవరకు ఉంది కనుక అర్థం చేసుకోకుండా ఉంటే అటువంటి వాళ్ళ విషయాలకు వెళ్లకుండా ఉండడము, ముందుగానే అడ్డుకట్ట వేయడము అనేది నివారించరిగా పనిచేస్తుంది. ఎందుకంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేది ఎప్పుడైతే ఏర్పడుతుందో
వాటికి సంబంధించిన కాంబినేషన్స్ కనుక చూసినట్టయితే 8th హౌస్, 12th హౌస్ ఇలాంటి వాటితో రిలేషన్ ఉంటుంది. ఇవి పాస్ట్ కర్మకు సంబంధించిన హౌసెస్, అలాగే లాసెస్ని సూచించే హౌసెస్. అందుకే ఎప్పుడు చూడండి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లోకి వెళ్ళిన వాళ్ళు 1 year 2 years లేదా కొన్ని సంవత్సరాలు అందరూ ఉన్న తర్వాత ఒక పెయిన్ఫుల్ రిజల్ట్ వచ్చి, చాలా బాధాకరమైనటువంటి ఒక ఎండింగ్ వచ్చి ఆ రిలేషన్ని కట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అది హ్యాపీ ఎండింగ్ ఎప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్, ఎందుకంటే దాని నేచరే అలాంటిది. ఇక్కడ మళ్ళీ మన సనాతన ధర్మానికి ఆస్ట్రాలజీకి ఉన్నటువంటి లింక్ను మనం చూడొచ్చు. మన ధర్మంలో అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న వివాహానికి ఉన్నటువంటి గొప్పతనం అలాంటిది. అలా కాకుండా ఇటువంటి అక్రమ సంబంధాలు, అక్రమ మార్గంలో ఉన్నటువంటి రిలేషన్ ఏది ఉన్నా కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎలాంటిదైనా అవనివ్వండి, దాని యొక్క లాంగివిటీ అనేది తక్కువ ఉంటుంది, దానికి స్టెబిలిటీ ఉండదు, అది ఏదో ఒక రోజు కొలాప్స్ అవుతుంది. ఇక వివాహం విషయానికి వచ్చినప్పుడు కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, ఏ టైంలో వివాహం చేసుకోమంటారు లేదా ఎప్పుడు వివాహం చేసుకోవచ్చు అని. అయితే ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు ఒక ఆస్ట్రాలజర్గా చెప్పవలసింది ఎప్పుడు వివాహం అనేది రాసిపెట్టి ఉంది, ఎప్పుడు వివాహం జరగడానికి ఉంది చార్ట్లో అనేది మనం చూడాలి తప్ప మన చేతిలో వివాహం జరిగే టైం ఉంది లేదా మనం ఎప్పుడు చెప్తే అప్పుడు వివాహం చేసుకోవచ్చు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవన్నీ చాలా పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్, ఇవన్నీ ముందే డిసైడ్ అయ్యి ఉంటాయి. ఉదాహరణకి ఒక చార్ట్ చూసినప్పుడు ఒక దశ అంతర్దశ పీరియడ్లో వివాహానికి అనుకూలం, ఇప్పుడు వివాహం జరుగుతుంది అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అంతర్దశ 2.5 సంవత్సరాలు ఉంటుంది అనుకున్నాం. ఆ 2.5 సంవత్సరాల్లో ముందు వెనకాలగా మనం డిసైడ్ చేయొచ్చు, ఒక 6 నెలలు ముందే జరగడానికి ప్రయత్నం చేయొచ్చు. అంతే తప్ప మొత్తం లైఫ్ స్పాన్ అంతా తీసుకుని ఈ టైంలో వివాహం చేసుకుంటే బాగుంటుంది అంటే మనకేదో ఆప్షన్స్ ఉన్నట్టు, అందులో మనకు బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టు స్టడీ చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తాను. వివాహం కావచ్చు, చైల్డ్ బర్త్ కావచ్చు, ఇవన్నీ కూడా ముందుగానే డిసైడ్ అయి ఉన్నవి. ఎప్పుడు ఉంది అని చూడడం అనేది ప్రాక్టీస్ చేయాలి. అంతే తప్ప మన చేతుల్లో ఏదో టెక్నిక్స్ ఉన్నాయి, మనమే బ్రహ్మదేవుడిలా ఫీల్ అయ్యి ఇప్పుడు వివాహం చేసుకోండి, ఇప్పుడు చేసుకుంటే బాగుంటుంది, ఇప్పుడు చేసుకోతే బాగోదు, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇక టెక్నికల్ మ్యాటర్స్కి వచ్చినట్టయితే డైవర్స్ విషయాన్ని చూసినట్టయితే డైవర్స్కి కారణము రవి ఎప్పుడైతే ఇటువంటి డైవర్స్కి సంబంధించినటువంటి కాంబినేషన్స్లో ఉంటారో తప్పకుండా ఆ మ్యారేజ్ అనేది డైవర్స్తో ఎండ్ అవుతుంది. ఉదాహరణకి రవి 7th హౌస్, 8th హౌస్, 12th హౌస్ ఇటువంటి హౌసెస్లో ఉండడం, 2nd హౌస్ వీటిలో ఉన్నప్పుడు డైవర్స్కి ఎక్కువగా బలం అనేది ఏర్పడుతుంది. ఆ దశ కూడా నడుస్తూ ఉన్నాడు. అయితే నేను ఇక్కడ జైమిని కాంబినేషన్స్ గురించి నేను మాట్లాడట్లేదు. పరాశర సిస్టంలో స్టడీ చేసే వాళ్ళకి ఇవి కొంత హెల్ప్ అవుతాయి. అలాగే చూడండి, ఎప్పుడైతే రవి అటువంటి పొజిషన్లో ఉండి, ఉదాహరణకు 7th హౌస్లోనే సన్ ఉండి 8th లార్డ్తో కలిసి ఉండడం, 12th లార్డ్తో కలిసి ఉండడం, వక్రించిన 8th లార్డ్తో, వక్రించిన 12th లార్డ్తో కలిసి ఉండడం, అలాగే రాహు, కేతు ఇటువంటి ప్లానెట్స్తో ఉన్నప్పుడు డైవర్స్కి బలం అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. అప్పుడు అలాంటి దశ కూడా నడుస్తూ ఉండాలి. తప్పకుండా చూడండి, వారు ఎంత ప్రయత్నించినా ఆ డైవర్స్ని ఆపలేరు. ఇక్కడ కూడా పాస్ట్ లైఫ్ కర్మ అనేది ఇక్కడ మనకి ఇండికేషన్ దొరుకుతూ ఉంటుంది. 8, 12, 5, 9 ఇవి ఎప్పుడు యాక్టివేట్ అయినా పాస్ట్ లైఫ్ కర్మ అనేది మనం గమనించాలి. అలాగే కొన్ని ప్లానెట్స్ కూడా ఇటువంటి డైవర్స్ని ఇవ్వడానికి ఎక్కువగా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా రిలేషన్షిప్స్కి కారణమైనటువంటి శుక్రుడు, ఎమోషన్స్కి కారణమైనటువంటి చంద్రుడు, వీరిద్దరూ ఎమోషన్స్కి, రిలేషన్స్కి రెండింటికి కారణమే. ఇటువంటి ప్లానెట్స్ కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే అది డైవర్స్కి దారితీయడానికి బలాన్ని పెంచుతాయి. వక్రించిన శుక్రుడు, నీచలో ఉన్న చంద్రుడు ఇవన్నీ కూడా డైవర్స్ యొక్క బలాన్ని పెంచుతాయి. అలాగే రాహుకేతువులు కనుక ఉన్నట్టయితే ఆ డైవర్స్ అవ్వడానికి ఉన్నటువంటి స్ట్రెంత్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఇక డ్యూయల్ సైన్స్లో అంటే ద్విస్వభావ రాశుల్లో ఈ కాంబినేషన్స్ ఏర్పడితే అప్పుడు కూడా డైవర్స్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. 2 మ్యారేజెస్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఇందాక చెప్పినట్టుగా డెస్టినీలో 2 మ్యారేజెస్ ఉంటే 2 మ్యారేజెస్ అవుతాయి. అంతే తప్ప కుంభ వివాహం చేసుకుంటానో, అర్క వివాహం చేసుకుంటానో, లేకపోతే ఇంకో రెమెడీ చేస్తానో ఆ డైవర్స్ దోషం పోయి హ్యాపీగా ఉంటారో అనడం అనేది ఆస్ట్రాలజికల్లీ టెక్నికల్ డిస్కషన్లో అది కరెక్ట్ కాదు. లాజికల్గా, టెక్నికల్గా, ఆస్ట్రాలజీ పరంగా చూసినట్టయితే ఇక్కడ మన ఎమోషన్స్ని అందులో చెప్పించడం కరెక్ట్ కాదు. ఆస్ట్రాలజీ అనేది వాస్తవాన్ని చెప్పే సైన్స్. అది ఒప్పుకునే ధైర్యం ఉన్నప్పుడే ఆస్ట్రాలజీ జోలికి వెళ్ళాలి. అంతే తప్ప మన పైత్యాన్నో లేదా మన సొంత తెలివితేటనో దాని మీద ఉద్దేశించి డైవర్స్ని ఆపేస్తామనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే 2 మ్యారేజెస్ అవ్వాలి అని రాసి పెట్టుంటే 2 మ్యారేజెస్ అవుతాయి. ఆ రెండో వ్యక్తి ఎక్కడో పుట్టుంటాడు.
ఇక డ్యూయల్ సైన్ విషయానికి వచ్చినట్టయితే ద్విస్వభావ రాశులు అంటే మిథునము, కన్య, ధనస్సు, మీనము, ఇవి 2 మ్యారేజెస్ని ప్రమోట్ చేసేటువంటి హౌసెస్. ఇక్కడ కూడా పాస్ట్ లైఫ్ కనెక్షన్ చూడొచ్చు. ఉదాహరణకి 3rd హౌసే చూడండి. 3rd హౌస్ న్యాచురల్ 3rd హౌస్ అంటే కాలపురుష చక్రంలో 3వ ఇల్లు మిథునమైంది. అది జంటను సూచించేటువంటి హౌస్. అది ఈ విధంగా మేల్ అండ్ ఫీమేల్, ఆడ మగ, దీన్ని సూచించే జంట మిథునం, దాని పేరే మిథునము. అది కాలపురుష చక్రంలో 3rd హౌస్. 3rd హౌస్ అంటే 8th హౌస్కి 8th హౌస్. ఇక్కడ 8, 12, 9, 5 ఈ వర్కౌట్ అవుతూనే ఉంటాయి. కాలపురుష చక్రంలో 3rd హౌస్ అంటే 8th హౌస్కి 8th హౌస్. అది ఇక ఇంకొక స్వభావ రాశి కన్య. కన్య కాలపురుష చక్రంలో 6th హౌస్, రుణస్థానం. అలాగే ధనస్సు కాలపురుష చక్రంలో 9th హౌస్. మీనం కాలపురుష చక్రంలో 12th హౌస్. ఇవన్నీ కూడా సెకండ్ మ్యారేజ్ని ప్రమోట్ చేసే హౌసెస్. అంటే డైవర్స్ కాంబినేషన్ ఉండి దానికి ఈ డ్యూయల్ సైన్కి కనుక రిలేషన్ ఉన్నట్టయితే ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ ద్వారా ఎండ్ అయ్యి సెకండ్ మ్యారేజ్ అనేది అవుతుంది. అది హ్యాపీగా ఉంటుంది సాధారణంగా, ఎందుకంటే రవి మాత్రమే డైవర్స్కి కారకుడు కాబట్టి. ఇక 8th హౌస్కి ఇటువంటి వాటికి ఉన్న సంబంధం ఏంటి అని చూసినట్టయితే ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అలాగే డైవర్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. వీటికి 8th హౌస్కి 12th హౌస్కి ఇలా పాస్ట్ లైఫ్ కర్మలకు సంబంధించిన హౌసెస్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? ఎప్పుడైతే శుక్రుడు, చంద్రుడు, 5th లార్డ్, 7th లార్డ్, 11th లార్డ్ వీళ్ళు 8th హౌస్తో 12th హౌస్తో స్ట్రాంగ్ రిలేషన్ కలిగి ఉంటారో ఆ గ్రహదోష వచ్చినప్పుడు తప్పకుండా వారు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లోకి రిలేషన్లోకి ఎంటర్ అవుతారు. 8th హౌస్ అనేది హౌస్ ఆఫ్ సీక్రెట్స్కి రహస్యాలకి కారణమైనటువంటి హౌస్ 8th హౌస్. రహస్య సంబంధాలు ఇలాంటివి సూచించేది 8th హౌస్. అలాగే 9th హౌస్ అనేది ధర్మానికి సంబంధించిన హౌస్ అయితే దానికి వ్యయస్థానము, ఆ ధర్మానికి హాని కలిగించే స్థానం 8th హౌస్. అందుకే అధార్మికంగా ప్రవర్తించాలనేటువంటి బుద్ధి పుట్టేది కూడా 8th హౌస్ నెగిటివ్గా ఉన్నప్పుడు, 8th లార్డ్ నెగిటివ్గా ఉన్నప్పుడు. 8th లార్డ్ స్ట్రాంగ్గా ఉంటే చాలా మంచి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఇదే 8th లార్డ్ కనుక పాడైనట్టయితే తప్పకుండా అధార్మికమైనటువంటి పద్ధతిలో ఆ వ్యక్తి వ్యవహరిస్తాడు ఆ దశలో. అది కనుక 7th హౌస్కి ఇలా ప్రేమకి, వివాహానికి సంబంధించినటువంటి కాంబినేషన్లో ఉంటే అక్రమ సంబంధాలు అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లోకి ఎంటర్ అవుతారు. అటువంటి కాంబినేషన్ ఉంటే ముందుగానే జాగ్రత్త పడి ఎంటర్ అవ్వకుండా ఉండడం అనేది మంచిది. ఎందుకంటే 8th హౌస్ అనేది పెయిన్స్ అంటే దుఃఖానికి కూడా కారణమైనటువంటి హౌస్. అది దానివల్ల లాసెస్, నష్టాలు ఎక్కువ జరుగుతాయి. మానసికంగా నష్టపోతారు, మానసిక సుఖం నష్టపోతారు, అలాగే ధనం నష్టపోతారు, పరువు ఇవన్నీ కూడా పోతాయి. అంటే అవమానాన్ని సూచించే హౌస్ 8th హౌస్. ఎన్నో రకాలుగా అవమానాలు పొందుతారు, చెడ్డ పేరు తెచ్చుకుంటారు, ఇవన్నీ సూచిస్తుంది 8th హౌస్. అయితే ఇది ప్రారంభంలో ఉంది అని చూసినప్పుడు వారి యొక్క సంకల్పంతో, మనోబలంతో దానిలోకి వెళ్లకుండా ఉండడం అనేది చాలా చాలా మంచిది. దానివల్ల ఆ తర్వాత కలగబోయే నష్టాలన్నీ వాళ్ళంతటి వాళ్ళు నివారించుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇది ఆల్టరబుల్ డెస్టినీ పార్ట్. ఇది అంటే మన డెస్టినీని కొంతవరకు మనం సవరించుకోవచ్చు మన ఫ్రీ విల్తో, మన మనోబలంతో. మన మనోబలం సరిపోకపోతే భగవంతుని ఆశ్రయించవచ్చు. అలాగే 12th హౌస్ కూడా, 12th హౌస్ అనేది కూడా హౌస్ ఆఫ్ లాసెస్, నష్టాలని, ఖర్చుల్ని సూచించే హౌస్, ఎడిక్షన్స్ని సూచించే హౌస్, శారీరక సుఖాలు, భోగాల్ని సూచించే హౌస్. అది కనుక ప్రేమ, వివాహము ఇటువంటి హౌస్తో సంబంధం ఉంటే ఆ దశ వచ్చినప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లోకి ఎంటర్ అవుతారు. దానివల్ల కూడా ఎక్కువగా నష్టాలే ఉంటాయి, నష్ట తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ హౌసెస్, అందుకే వాటికి దుస్థానాలని పేరు. 6th హౌస్కి, 8th హౌస్కి, 12th హౌస్కి ముఖ్యంగా అవి దుస్థానాలు. అలాగే పూర్వజన్మ కర్మల్ని సూచించే స్థానాలు అవి. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ ఇక్కడ యాక్టివేట్ అయ్యాయి అని అర్థము. అయ్యాయి కదా అని వాటిలోకి వెళ్ళడం అనేది మంచిది కాదు. ఎందుకంటే అవి లాంగ్ లాస్టింగ్గా ఉండేటువంటి రిజల్ట్స్ కావు, ఎప్పుడూ కూడా సుఖాంతం అవ్వవు, దుఃఖాన్ని మాత్రమే మిగులుస్తాయి. అందుకే ఇలాంటి అక్రమ సంబంధాల కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే కొంతవరకు మానసికంగా హెల్తీగా ఉంటూ, ధైర్యంగా ఉంటూ, మనోబలాన్ని పాటిస్తూ వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నప్పుడు కారణము వీక్గా ఉన్నటువంటి శుక్రుడు, అలాగే వీక్ మూన్, వీక్గా ఉన్నటువంటి చంద్రుడు ప్రధాన కారణాలు.
అలాగే 5th హౌస్ 12th హౌస్ స్ట్రాంగ్గా నెగిటివ్గా ఉండడము. అలాగే ధర్మబుద్ధిని సూచించేటువంటి 9th హౌస్ వీక్గా ఉండడము, 9th హౌస్ లార్డ్ వీక్గా ఉండడం, 9th హౌస్లో పాపగ్రహాలు 9th లార్డ్ నీచలా ఉండడము, ఇలాంటివి ఉన్నప్పుడు ఈ రిలేషన్స్కి వెళ్ళడానికి వారికి అటువంటి పరిస్థితులు ఏర్పడి వారు కూడా వెళ్ళడానికి ముందుకు వస్తారు. చాలా మటుకు ధర్మపరంగా ఉండడానికి మన ప్లానెట్స్ ఇండికేషన్స్ని ఇస్తాయి. మన మనోబలంతో కొంతవరకు ధార్మిక చింతన పెంచుకుంటూ ఉన్నట్టయితే ఇటువంటి రిలేషన్స్ నుంచి దూరంగా ఉండడానికి కూడా వీలవుతుంది. అలా ఉంది కదా అని నాకు ఆ కాంబినేషన్ ఉంది కాబట్టి నేను వెళ్ళిపోతాను అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్టరబుల్ డెస్టినీ అనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మన చేతుల్లో ఉన్నది మాత్రం మనం చేసుకోవాలి. ఇక లవ్ ఫెయిల్యూర్స్ విషయానికి వచ్చినట్టయితే లవ్ అఫేర్స్కి కారణం కూడా 5th హౌస్, అలాగే 11th హౌస్, 12th హౌస్. 5th హౌస్కి ఆపోజిట్ హౌస్ 11th హౌస్. 5th హౌస్ యొక్క సక్సెస్ లేదా ఫెయిల్యూర్ని సూచించేది 11th హౌస్. ఇక అలాగే 11th హౌస్ అనేది 12th హౌస్కి 12th హౌస్ కూడా. 5th హౌస్కి హృదయస్థానం అని పేరు ఇచ్చారు. వాళ్ళ ఎమోషన్స్ని సూచించే స్థానం 5th హౌస్. ఎమోషన్స్ ఎలా చెప్తే అలా వినేటువంటి వ్యక్తులుగా ఉంటారు 5th హౌస్ స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు. అందులో అంటే 5th హౌస్లో రాహువు, శని, చంద్రుడు, శుక్రుడు ఇలాంటి ప్లానెట్స్ ఉంటే ఎమోషన్ డ్రివెన్ పర్సన్స్గా ఉంటారు. అంటే వాళ్ళ ఎమోషన్స్ ఎటు చెప్తే అటు వెళ్ళేటువంటి మనుషులుగా ఉంటారు. అలాంటి 5th హౌస్లో లవ్ని సూచించేటువంటి కాంబినేషన్స్ ఉంటే వాటిలో రాహువు కనుక ఇన్వాల్వ్ అయి ఉంటే అన్కన్వెన్షనల్ లవ్ ఉంటుంది. ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ లవ్ అనే దాంట్లోకి ఎంటర్ అవుతారు. అయితే స్ట్రాంగ్గా ఉండి నెగిటివ్గా ఉన్నట్టయితే ప్లానెట్స్ వాటికి బలం లేదు. ఎందుకంటే అష్టమాధిపతి యొక్క సంపర్కం ఉంది. అష్టమాధిపతితో బలమైన రిలేషన్, వ్యయాధిపతితో బలమైన రిలేషన్ ఉన్నట్టయితే 5th హౌస్లో ప్లానెట్స్ అది మ్యారేజ్ దాకా వెళ్ళడానికి చాలా కష్టం అవుతుంది. మరి మ్యారేజ్ అనేది అవ్వదు. అలా కనుక తెలుసుకున్నట్టయితే అసలు లవ్ అఫేర్ స్టార్ట్ అయిన తర్వాతే దాన్ని ఒక ఫ్రెండ్లీ నోట్తో ముగించడం అనేది మంచిది. ఒక మంచి ఫ్రెండ్స్గా మిగిలిపోవచ్చు. మ్యారేజ్కి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన విరమించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మ్యారేజ్ జరగదు కాబట్టి. అలాగే లవ్ అయ్యి మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఫెయిల్ అయ్యేటువంటి కాంబినేషన్స్ ఎన్నో చెప్పాను ఇంతకుముందు వీడియోలో నేను. దానికి కూడా కారణం పాస్ట్ లైఫ్ కర్మ. ఆ వ్యక్తి మన జీవితంలోకి రావాలని రాసిపెట్టింది కాబట్టి వచ్చారు అనేది ఆన్సర్ ఇది. ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత విడిపోవడము, డైవర్స్ తీసుకుని విడిపోవడము ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దానికి ఖచ్చితంగా పాస్ట్ లైఫ్ కర్మ అటువంటి ప్లానటరీ పొజిషన్ ఉండి తీరుతుంది అనేది గమనించాలి. కాబట్టి కేవలం స్వయంకృతాపరాధం వల్లనే, మన పొరపాట్ల వల్లనే ఇది జరిగాయని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇది కొంత ఊరటని ఇస్తుంది. ఈ విధంగా జీవితంలో జరిగేటువంటి మంచి సంఘటనలు కావచ్చు, చెడు సంఘటనలు కావచ్చు, అందులోనూ ఎమోషన్స్ని రూల్ చేసేటువంటి వివాహము, రెండో వివాహము, ప్రేమ వ్యవహారాలు, వీటిల్లో కేవలం మన పాత్ర మాత్రమే ఉంది అని అనుకోవడం పొరపాటు. ఇంతకుముందు జన్మలో మనం చేసినటువంటి కర్మలు, ఆ బంధాలు ఈ జన్మలో మనకి కంటిన్యూ అవుతూ వచ్చి వాటి కారణంగా ఇటువంటివి రిలేషన్స్ మన జీవితంలో ఏర్పడుతున్నాయి అనేటువంటి ఒక ఐడియా మాత్రం తెచ్చుకోవాలి. దాన్ని చూడగలగడానికి ఒక సహాయపడేటువంటి ఒక పరికరం, ఒక టూల్ హారోస్కోప్. వాటికి సంబంధించినటువంటి సూత్రాలు, కాంబినేషన్స్ను తెలియజేస్తుంది ఆస్ట్రాలజీ. కాబట్టి జ్యోతిష్యాన్ని ఈ విధంగా మనం వాడుకోవడము, ఉపయోగించడం అనేది మంచిది. ఎందుకంటే మనల్ని మనం అర్థం చేసుకుని ఓకే మనం ఏదో ఒక పొరపాటు చేశాము ప్రీవియస్ బర్త్లో, దానివల్ల ఈ కష్టం వచ్చింది అనేది రియలైజ్ అయ్యి ఆ పొరపాటు రిపీట్ అవ్వకుండా చూసుకోవడం అనేది తెలియజేస్తుంది. అలా చూసుకోమని హెచ్చరిస్తుంది ఆస్ట్రాలజీ. అందుకే ఆస్ట్రాలజీ అనేది వేదాంగం అన్నారు. అది వేదాంగం అది. అలాగే సత్యాన్ని చెప్పేటువంటి ఒక శాస్త్రంగా కూడా చెప్పారు ఆస్ట్రాలజీని. మన పూర్వకర్మలు వాటిలో మంచి చెడులు తెలుసుకోవడం వల్ల చెడుని సవరించుకుని ఈ జన్మలో హ్యాపీగా ఉండడము అనేది చెయ్యి అని చెప్పడమే ఇండైరెక్ట్గా ఆస్ట్రాలజీ మనకి ఇచ్చేటువంటి ఒక సూచన. ఒక మ్యారేజ్ అనేది బ్రేక్ అయ్యి డైవర్స్ అయిందంటే అర్థము పూర్వజన్మలో వాళ్ళిద్దరికీ రిలేషన్ ఉంది, అలాగే అది ఏదో కారణం వల్ల అన్ఫుల్ఫిల్గా కట్ అయిపోయింది. ఈ జన్మలో ఆ రుణం తీరిన తర్వాత ఇద్దరు విడిపోతారు. ఈ విధంగా మనం చేసినటువంటి మంచి ఈ జన్మలో ఎలా వస్తుందో చెడు కూడా ఈ జన్మలో అలాగే వస్తుంది. కొంతమందికి వివాహమే కదా, దాని అర్థం ఏంటంటే ఇంతకుముందు పాస్ట్ లైఫ్లో ఎవరికో వివాహానికి ఆటంకం కలిగించడము లేదా భార్యాభర్తను విడదీయడము ఇలాంటి పనులు చేయడం వల్ల వీరికి ఆ సుఖం అనేది లైఫ్లో ఉండదు. ఇటువంటి దృష్టితో మన ఆస్ట్రాలజీని చూడాలి తప్ప మనమే బ్రహ్మదేవుళ్ళ ఫీల్ అయ్యి ఈ టైంలో వివాహం చేసుకోండి, ఈ టైంలో ఇది అవుతుంది అని చెప్పడం కరెక్ట్ అది.
చేసుకోండి అని చెప్పడం కరెక్ట్ కాదు. అలాగే ఏ టైంలో వివాహం అవుతుంది, ఇటువంటి ఘటన జరుగుతుందా లేదా అని ముందుగానే కొంతవరకు మనం గ్రహించగలిగి ఉంటే హెచ్చరించడం మంచిది. అందులోనూ ముఖ్యంగా విడాకులు లాంటివి ఉన్నట్టయితే మాత్రం చెప్పకుండా ఉండాలి. అది శాస్త్ర నియమం. అది కొంత మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇద్దరు కూడా కలిసి ఉండడానికి ప్రయత్నించాలని మాత్రం చెప్పాలి తప్ప విడాకులు అవుతాయని తెలిసినా మనకు కనపడినా చెప్పకూడదు. అయితే ఆ తర్వాత ఎందుకు జరిగింది అనాలిసిస్ చేసేటప్పుడు ఖచ్చితంగా అందులో ఉంది కాబట్టి జరిగింది అనేది మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఈ విధంగా ఆస్ట్రాలజీని ఇటువంటి మంచి దృష్టికోణంతో కూడా చూడాలి, అధ్యయనం చేయాలి, ఒక రీసెర్చ్ సబ్జెక్ట్గా చూడాలి ఆస్ట్రాలజీని అనేది పాయింట్ చెప్పడమే నా ఉద్దేశం. ప్రతి వీడియోలో కూడా ఆ ప్రయత్నమే చేస్తున్నాను. అంతే తప్ప మనం కొన్ని సూత్రాలను చదివేసి నాకు అన్నీ తెలుసు, అన్నిటికీ నేను సొల్యూషన్ ఇచ్చేస్తాను అనేటువంటి ఫీలింగ్తో ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆస్ట్రాలజీ ఎవరూ కూడా పరిపూర్ణులు కారు. ప్రతివాడు ఒక స్టూడెంట్గానే ఉండాలి. ఆస్ట్రాలజీ విషయంలో ఎప్పుడు రీసెర్చ్ అనేది కొనసాగుతూనే ఉండాలి. కాబట్టి పాస్ట్ లైఫ్ కర్మ వల్ల ఇటువంటి సంఘటన జరగడానికి ఆ కాంబినేషన్స్ని మనం ఎలా చూడొచ్చు, ఆ విధంగా మనకి మనం సమాధానం చెప్పుకుని కొంత మనోధైర్యాన్ని పెంచుకోవచ్చు. దానికి ఏ విధమైనటువంటి సహాయం ఈ హారోస్కోప్, ఈ ఆస్ట్రాలజీ సూత్రాస్ ఇవి మనకు అందిస్తాయి అని తెలియజేసే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.